21 సంవత్సరాల కోమలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. స్మైలింగ్ రీల్స్, నార్మల్ కాలేజ్ లైఫ్, ఫ్యూచర్ డ్రీమ్స్. కానీ 2026 ఫిబ్రవరిలో ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. కోమలి విశాఖపట్నం నేటివ్ బీఎస్సీ చదువుతుంది. కొన్ని రోజులు హైదరాబాద్ మణికొండ ఏరియాస్లో రిలేటివ్స్ ఇంట్లో స్టే చేసింది. ఇన్సిడెంట్ రోజు రిపోర్ట్ ప్రకారం ఆమె ఇంట్లోనే ఉంది. ఆఫ్టర్నూన్ టైంలో రిలేటివ్స్ బయటకెళ్లారని పోలీసు చెప్తున్నారు. కొన్ని గంటల తర్వాత డోర్ లాక్ ఉండడం వల్ల సస్పీషియస్ గా అనిపించింది. అప్పుడు ఈ రిలేటివ్స్ చెక్ చేశారు. ఇన్సైడ్ కి వెళ్ళినప్పుడు కోమలి హ్యాంగింగ్ పొజిషన్ లో కనిపించిందని ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ చెప్తుంది. ఇమ్మీడియట్ గా హాస్పిటల్ కి తీసుకెళ్లారు. కానీ డాక్టర్స్ డిక్లేర్ చేశారు ఆమె ఎక్స్పైర్డ్ అని. పోలీస్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేశారు అన్యాచురల్ డెత్ కింద. పోలీస్ గా ఫస్ట్ ఏం చేశారంటే సీన్ ఆఫ్ అకరెన్స్ ఎగ్జామిన్ చేశారు. రూమ్ లో ఫస్ట్ ఫోర్స్డ్ ఎంట్రీ ఉందా, ఫైట్ సైన్స్ ఉన్నాయా, డిస్టర్బెన్స్ ఉందా అని చెప్పి క్లియర్ గా చెక్ చేశారు. ఇనిషియల్ రిపోర్ట్స్ ప్రకారం స్ట్రగుల్ సైన్స్ ఏం లేవని అబ్జర్వ్ చేశారు. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. ఇప్పుడు మోడర్న్ కేసెస్ లో ఫోన్ చాలా కీ ఎవిడెన్స్. పోలీస్ ఆమె మొబైల్ కాల్ రికార్డ్స్, వాట్సాప్ చాట్స్, ఇన్స్టాగ్రామ్ డిఎంస్ అన్ని వెరిఫై చేస్తున్నారు. రీసెంట్ గా ఎవరితో మాట్లాడింది, లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, లాస్ట్ మెసేజ్ ఎవరికి ఏంటి అని చెప్పి వెరిఫై చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో మెయిన్ యాంగిల్ రిలేషన్షిప్ ఇష్యూ అని కన్ఫర్మ్ అయింది. రిపోర్ట్స్ ప్రకారం కోమలికి 3 సంవత్సరాల లాంగ్ రిలేషన్షిప్ ఉందని క్లోజ్ సర్కిల్ చెప్తుంది. బ్రేకప్ ఆల్మోస్ట్ 1 సంవత్సరం ముందు జరిగిందని చెప్తున్నారు. బ్రేకప్ తర్వాత ఎమోషనల్ గా డిస్టర్బ్ అయిందని ఫ్యామిలీ సోర్సెస్ మెన్షన్ చేశారని మీడియా రిపోర్ట్స్. కొన్నిసార్లు డిప్రెషన్ సిమ్టమ్స్ కనిపించాయని బయట టాక్ ఉంది. కానీ పోలీస్ అఫీషియల్ గా డిప్రెషన్ కన్ఫర్మ్ చేయలేదు. పోలీస్ ఇంకో యాంగిల్ కూడా వెరిఫై చేస్తున్నారు. ఎనీ హెరాస్మెంట్ ఉందా, థ్రెట్ కాల్స్ ఉన్నాయా, బ్లాక్ మెయిల్స్ ఉందా, లేదా సింపుల్ గా ఎమోషనల్ బ్రేక్ డౌన్ అని చెప్పి వెరిఫై చేస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. ఫ్రెండ్స్ ని క్వశ్చన్ చేశారు. రీసెంట్ బిహేవియర్ ఎలా ఉంది, నార్మల్ బిహేవ్ చేసిందా, ఏమైనా టెన్షన్ షేర్ చేసిందా అని చెప్పి అందరినీ క్వశ్చన్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రం చాలా క్రూషియల్. ఇక్కడ కాజ్ ఆఫ్ డెత్ హ్యాంగింగ్, టైమ్ ఆఫ్ డెత్ ఎగ్జాక్ట్ గా ఎప్పుడు అని చెప్పి రిపోర్ట్స్ లో ఇంకా తేలాల్సిన పని ఉంది. ఇనీషియల్ అబ్జర్వేషన్ ప్రకారం ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఏం లేవు అని చెప్పి రిపోర్ట్స్. కానీ ఫైనల్ కన్ఫర్మేషన్ పోస్ట్ మార్టం కి తర్వాత మాత్రమే. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియాలో మనం చూస్తాం స్మైలింగ్ పిక్చర్స్, హ్యాపీ రీల్స్. కానీ ఆ కెమెరా ఆఫ్ అయ్యాక ఎవరు ఎంత పెయిన్ ఫేస్ చేస్తున్నారో మనకు తెలియదు. కోమలి లాస్ట్ డేస్ లో నార్మల్ గా కనిపించిందని కొన్ని మంది ఫ్రెండ్స్ చెప్తున్నారని రిపోర్ట్స్. అదే టైంలో కొన్ని క్లోజ్ పర్సన్స్ చెప్పింది ఏంటంటే ఎమోషనల్ గా సైలెంట్ అయిపోయిందని. పోలీస్ ఎప్పుడు డిజిటల్ ఫారెన్సిక్ అనాలిసిస్ చేస్తున్నారు. డిలీటెడ్ చాట్స్ రికవర్ చేస్తున్నారు. కాల్ డేటా రికార్డ్స్ అనలైజ్ చేస్తున్నారు. ఎవరైనా అబాట్మెంట్ కి సంబంధించిన ఎవిడెన్స్ దొరికితే లీగల్ యాక్షన్ ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎవరిని అక్యూజ్ చేయలేదు. కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ స్టేజ్ లోనే ఉంది. రూమర్స్ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయ్యాయి. కానీ పోలీస్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చాక మాత్రమే ఫైనల్ ట్రూత్ తెలుస్తుంది. ఇక్కడ బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ లైఫ్ కాదు. టెంపరరీ ఎమోషనల్ పెయిన్ కోసం పర్మనెంట్ డెసిషన్ తీసుకోవడం సొల్యూషన్ కాదు. 21 ఇయర్స్ ఏజ్ అంటే లైఫ్ జస్ట్ స్టార్ట్ అయింది. ఫ్యూచర్, కెరియర్, ఫ్యామిలీ డ్రీమ్స్ అన్ని ముందున్నాయి. ఎందుకంటే మొన్న ప్రత్యూష కేసులో సేమ్ ఇలానే జరిగింది. మీకు ప్రత్యూష కేసు కావాలంటే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా చూడండి. ఈ కేసులో ఎగ్జాక్ట్ ఫైనల్ రీజన్ పోలీస్ రిపోర్ట్ తర్వాత మాత్రమే క్లియర్ అవుతుంది. అప్పటి వరకు మనం రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేయాలి. స్పెక్యులేషన్, ఫేక్ న్యూస్, బ్లేమ్ కానీ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మెంటల్ హెల్త్ సీరియస్ ఇష్యూ, బ్రేకప్, రిజెక్షన్, ఆన్లైన్ ట్రోలింగ్ ఇవన్నీ యంగ్ జనరేషన్ కి మీడియా హెవీ ఇంపాక్ట్ దొరుకుతాయి. మీరు ఎప్పుడైనా లోగా ఫీల్ అయితే ప్లీజ్ సైలెంట్ గా సఫర్ అవ్వకండి. ఫ్రెండ్, పేరెంట్, కౌన్సిలర్ ఎవరైనా మాట్లాడండి. హెల్ప్ అడగడం వీక్నెస్ కాదు. లైఫ్ చాలా వాల్యుబుల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి.